మీ అందరి హృదయపూర్వక వందనాలు. దేవుని కృపను బట్టి మరొకసారి మీ ముందు ఇలా కనబడడానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకై మహాదేవునికి కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాను. ఈ సమయంలో మరొకసారి దేవుని నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ప్రభు యొక్క కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాం. మేము మా కుటుంబం క్షేమంగా ఉన్నాం. మీ అనుదిన ప్రార్థనల కొరకే హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. అనేకుల కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు. అందరి బట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాం. దేవుని యొక్క కృపను బట్టి ఈ రోజుల్లో జీవిస్తున్న మనం కూడా చక్కగా ఆనందంగా గడపాలని కోరుకుంటూ ఉంటాం. అందరం కూడా ఏదో ఒక రీతిలో సుఖాన్ని కోరుకుంటాం. అంటే సుఖం ఉంటే జీవితం చాలా బాగుంటుంది అన్నటువంటి రీతిలో ఆలోచన చేస్తూ ఉంటాం. సుఖం అంటే చక్కని ఇల్లు, అన్ని వసతులతో కూడినటువంటి ఇల్లు, బహుశా కొంచెం ఆడంబరంగా ఉండేటువంటి ఇల్లు, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఇల్లు. వీలైతే పోల్చి అనగా ఇతరులతో పోల్చుకుని చూసుకుని వారింట్లాగే మాకు, లేదా వారింట్లో ఉన్నట్టుగానే మాకు, వారికి ఉన్నట్టుగానే మాకు అన్నటువంటి ధోరణిలో కూడా ఆలోచన చేస్తే, అలా పోలిక చేసి చూసుకున్నప్పటికి కూడా వారికి ఏమున్నాయో అదే పరిస్థితిని మనం కూడా కలిగి ఉండడానికి ప్రయత్నించడం. ఎందుకని అందులో సుఖం ఉందని మనం నమ్ముతాం. ఈ ప్రయత్నాలు ఎంత దూరం వెళ్ళిపోతుంటాయంటే ఒక్కోసారి మనుషుని యొక్క సామర్థ్యం వెళ్ళిపోతుంటాయి. మనుషుని సామర్థ్యం దాటి ద్వారా మనిషి తన యొక్క సుఖానికి ఎంత ఖర్చు పెడతాడన్నటువంటి సంగతి, తన యొక్క కష్టార్జితాన్ని ఎంత ఖర్చు పెడతాడన్న సంగతి తెలియకుండానే ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ఎందుకంటే తను కోరుకుంటున్నాడు, సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలో నుండి మనం సుఖంగా నెమ్మదిగా బ్రతకడానికి గాను మనం ఏమి చేయవలసిన వారమై ఉన్నామో అన్న సంగతిని ఈరోజు పాఠంగా మనం నేర్చుకుందాం. ఈ యొక్క పాఠంలోనికి వెళ్ళే ముందుగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన. కృపగల మా తండ్రి పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతాస్తులు. గతకాలం అంతా మీరు తోడన్నారు. మా అనుదిన ప్రార్థనలు మీరు స్వీకరిస్తున్నారు. ఏ రీతిలో చేసినప్పుడు కూడా మా తండ్రి నువ్వు సర్వాంతర్యామివి గనక మా ప్రార్థనను ఆలకిస్తావు. ఈ సమయంలో తండ్రి మా ఈ ప్రార్థన మనం ఆలకించి మీ సహాయం చేసి జరగబోతున్న తరగతిని మీరు దీవించి ఆస్వాదించమని, పాల్పొందిన బిడ్డలను మీరు దీవి నీకే ఘనత మహిమ ఆరోపించుకుంటూ బోధించిన నాకు నీ జ్ఞానం చేత నడిపించమని కోరుతూ సమస్ఫూర్తిని నీ నడిపింపును మాకు అనుగ్రహించి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునేటట్లుగా మీ సహాయం దయచేయమని కోరుకుంటూ మా కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను, మా కొరకు ప్రార్థిస్తున్న సంఘాలను మీరు దీవించి వారిని యొక్క ప్రభావం నుండి తప్పించి నీ కృపలు భద్రపరచమని కోరుతూ, ఎవరైతే నష్టపోతున్నారో అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తగిన ప్రతి మీరు దయచేయాలని కోరుతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రియ సోదరులారా, పేతురు రాసిన పత్రికలో ఉండి ఒక వచనాన్ని మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే పేతురు అంటున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు అన్నాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు.
ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ ప్రభావంలో మనందరం కూడా ఇది ఎప్పుడు మనం విడుదల పొందుతాం, దీని నుండి మంచి దినాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నాం. మన మంచి దినాలు ఎలా ఉండాలని మనం కోరుకున్నామంటే, వ్యాధి బారిన పడిన వారి యొక్క సంఖ్య తగ్గిపోయి, వ్యాధి బారిన పడిన వారందరూ కూడా కోలుకుని, ఈ వ్యాధి బారిన పడేవారు ఇంకెవరో కొత్తగా లేనటువంటి రీతిలో ఆ మంచి దినాలు ఉండాలని మనందరం కూడా ఆశపడ్డాం. అయితే మరి దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ముందుకే ఈ యొక్క లాక్డౌన్ కొనసాగించబడేలాగా ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఈ యొక్క కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అంటే మన మంచి దినాలు చూడాలన్నటువంటి ఆశతోనే మనం బ్రతుకుతున్నాం కానీ మన ఎదురు చూసే కొద్ది కూడా ఆ రోజు అలా ముందుకు కొనసాగిపోతూనే ఉంది. మరి జూన్ మొదటి వారంలో బహుశా విడుదల ఇస్తారేమో అనుకుంటే, ఏమో అప్పుడు ఎలా ఉంటుందో, బహుశా జూలైకి వెళ్ళిపోవచ్చాము, లేదా ఆగస్టు నెలకి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. ఉన్నటువంటి పరిస్థితుల యొక్క ప్రభావం అలా జరగడానికి గల కారణం అది. అయితే దేవుని వాక్యం మనకు ఒక మంచి అవకాశాన్ని, మంచి ఆఫర్ని ఇస్తుంది. ఎవరైనా జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడగోరు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏమి చేయాలి, ఎలాగా మంచి దినాలు పొందగలరు? వాక్య సందేశాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఈ వచనం కీర్తన గ్రంథం 34 కీర్తనలో 12-16 శరణాల మధ్యలో ఉంటున్న భాగం ఇక్కడ ప్రస్తావించబడింది. ఒకసారి అక్కడ కూడా వెళదాం. కీర్తన గ్రంథము 34 కీర్తన 12వ శరణం నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ చెప్తున్న మాటలు మనం గమనిద్దాం. ఏమంటున్నాడంటే, బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? దావీదు రాస్తున్నట్టు కీర్తన ఇది. బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినముల బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మనం ఎలా ప్రారంభించాం? జీవం ప్రేమించి మంచి దినాలు చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడని మనం ప్రారంభించాం. యాకోబు పత్రిక, క్షమించండి, పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ప్రకారం మంచి దినాలు. ఈ లేఖన భాగం ఎక్కడి నుంచి సేకరించబడిందంటే, ఈ కీర్తన గ్రంథం 34 కీర్తన 12వ చరణం నుంచి సేకరించబడ్డది. బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందొచ్చు అనేక దినముల బ్రతుకుగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? పేతురు పత్రికలో జీవన ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు. సేకరించబడినటువంటి ఈ లేఖన భాగం యొక్క వివరణ మనం ఇక్కడ చూస్తే, బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినాలు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడు. ఇక్కడ అనేక దినాలు ఉన్నాడు. కొత్త నిబంధనలో మంచి దినాలు అన్నాడు. ఇంకో మాట ఇక్కడ ఏమంటే, మేలు నొందుచు అనేక దినాలు చూడగోరువాడు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఇక్కడ జీవన ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడని పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో పేతురు అంటున్నాను. ఈ 2 వచనాలు కూడా మన దగ్గర పెట్టుకుని చూస్తే, మంచి దినాలు, చక్కగా హ్యాపీగా బ్రతకగోరేటువంటి దినాలు, బ్రతకాలని కోరుకునేటువంటి దినాలు ఎవరైనా పొందాలి అని అనుకుంటే ఏం చేయాలన్న సంగతిని పేతురు తన పత్రికలో తెలియజేస్తున్నాడు. పేతురు పత్రికలో మనం చదువుతాం. ఇక్కడికి మరలా వస్తాం. ఒకసారి పేతురు పత్రిక చూద్దాం.
పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయంలో జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడేవు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను అని అంటున్నాడు. అంటే మంచి దినాలు నీవు నేను కలిగి ఉండాలంటే, మంచి దినాల్లో నీవు నేను జీవించాలని అంటే అవి ఊరకనే రావన్నమాట. నువ్వు ఏది చేసుకుంటే అవి నీకు వస్తాయి, అంతే కదా. ఒక ఉదయాన్నే మనం లేచి ఆ దినాన్ని మనం దీవెనకరం చేసుకోవాలంటే దీవెనకరంగా చేసుకోవడానికి గల పని ఏమైతే అది అంటే ఏ కార్యక్రమం మనం జరిగిస్తే ఆ దినం మనకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందన్న సంగతి ఆ ప్రకారం చేయడానికి మనం అనుకుంటాం కదా. అప్పుడప్పుడు కొంతమంది ఉదయాన్నే లెగ్గానే వారు బయటికి వెళ్లే ముందు, అనగా ఇంట్లోంచి బయటికి వెళ్లే ముందు ఎవరినైనా కొంతమంది ఎదురు రమ్మంటారు. అది వారి కుమార్తె కావచ్చు, లేదా వారి అమ్మగారు కావచ్చు, ఎవరైనా వారికి ఇష్టమైన వారు. ఆ రోజు వారికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, శాంతి సమాధానకరంగా ఆ దినం వారికి ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారు అలా చేస్తూ ఉంటారు. బహుశా అది తరతరాలుగా వస్తుందేమో. ఇక్కడ మనం వేసుకున్న ప్రశ్న అంటే, మంచి దినాలు చూడగోరువాడు ఎవడైనా ఉన్నాడా? బ్రతగోరువాడున్నాడా? అనేక దినములు మేలును అనుభవిస్తూ బ్రతగోరువాడు ఎవడైనా? జీవమును ప్రేమించి అనే ఒక చోట అంటే బ్రతగోరువాడు, అనేక దినాల బ్రతగోరువాడు ఎవడైనా ఉన్నాడని మరొక. అంటే రెండు ఆటలు వచ్చాయని మన దగ్గర పెట్టి చూసినప్పుడు ఎక్కువ దినాల, అనేక దినాలు బ్రతకడం, అనేక దినాలు బ్రతకడం, అవి మన దినాలు అని చెప్పచ్చు. అందుకనే ఈ యొక్క పాఠం యొక్క మరి ఈ పాఠం ఏమని మనం పిలుస్తున్నాం అనంటే, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడడం, లేదా మంచి దినాలు చూడడం. నిజమే, ఇప్పుడున్నటువంటి లాక్డౌన్ పరిస్థితుల్లో ఇది మంచి దినాలని మనం అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా మందికి చాలా రకాల నష్టాలు వస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి పూర్తిగా అర్థమవుతుందో లేదో తెలియదు. వారికి గ్రహింపు శక్తి లేదో, లేదంటే వారు ఆ రీతిలో ఆలోచన చేయట్లేదేమో, నాకేం తెలియదు. అయితే ఇవి చాలా మంది విడుదల కోరుకుంటున్నారు. వారు ఎంత మాత్రం కూడా ఈ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్యలో ఉండాలని కోరుకోవట్లేదు. ఎస్పెషల్లీ ఎవరైతే రెడ్ జోన్లో ఉన్నారో వారి పరిస్థితి మరీ దారుణం. నిత్యావసర వస్తువులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. ఇక్కడ కాదు, అనేకమైన రాష్ట్రాలలో వారందరూ విడుదల కోరుకుంటున్నారు. వారికి మంచి దినాలు కావాలని కోరుకుంటున్నారు. వలస కూలీలు కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వారి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఇవి గడ్డు దినాలు, వారికి ఉద్యోగాలు లేవు. ఇవి గడ్డు దినాలు, వారికి సంపాదన లేదు. గడ్డు దినాలు, వండుకుని తినడానికి లేదు. కనుక ఎలాగైనా సరే నడిచిన సరే ఇంటికి వెళ్ళిపోయి క్షేమంగా స్వగృహాన్ని చేరుకుని మంచి దినాలు అనుభవిద్దామని ఎదురు చూస్తున్నారు. అందరం కోరుకుంటున్నాం మంచి దినాలు. ఎప్పుడు వదిలిపోతుందా పీడ అన్నట్టుగా ఎదురు చూస్తున్నాం. స్కూల్స్, కాలేజెస్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదు, బైబిల్ తరగతులు పెట్టుకోవడానికి లేదు, బహిరంగ కూడికలకు అవకాశం లేదు, ఇక దేనికి అవకాశం లేదు, గృహాలు దర్శించడానికి లేదు. ఎవరైనా చనిపోతే వారు చనిపోయిన వారి కార్యక్రమాల జ్ఞాపకార్థ కూడికలకు వెళ్ళడానికి లేదు. ఏంటి పరిస్థితి? ఇది అంత అనుకూలమైన, లేదా అందరూ కోరుకుని ఎదురు చూసేటువంటి విధానమైనటువంటి కాలం కాదు ఇది. ఇలాంటి టైం కోసం ఎవరు ఎదురు చూడట్లేదు. కనుక ఈ పరిస్థితుల్లో ఉండి ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారు? విడుదల కోరుకుంటున్నారు. ఈ క్లిష్టకాలం నుంచి విడుదల పొంది వారు మంచి దినాల్లోని పంపించాలని ఎదురు చూస్తున్నారు, కోరుకుంటున్నారు. ఎప్పుడు వస్తాయి మాకు ఈ మంచి దినాలని దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఆయా వ్యక్తులు కొంతమంది వ్యక్తిగతంగా అధికారులను ప్రశ్నిస్తున్నారు, రాజకీయ ప్రశ్నిస్తున్నారు, ఎప్పుడు మాకు విడుదల అని. మనకి ఏం చెప్తున్నాడంటే,
మేలునందుచు అనేక వాడు ఎవడైనా ఉన్నాడా? వాడు ఏం చేయాలన్న సంగతి చెప్తున్నాడు. అనేక దినాలు మనం బ్రతకాలి. మేలునందుచు అనేక దినాలు మనం బ్రతకాలంటే ఇక్కడ చెప్తున్నాడు. చదువుదాం. పేతురు పత్రిక మొదటి పత్రిక 3:10. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డకుండా తన నాలుకను మంచి కావాలంటే నీ సంబంధం ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మంచి చూడగోరు వాడు ఎవడైనా ఉంటే వాడు ఏం చేయాలంటే చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుక గురించి బైబిల్ గ్రంథంలో చాలా హెచ్చరికలు ఉన్నాయి. ఇటు కొత్త నిబంధనలు ఉన్నాయి, పాత నిబంధనలు కూడా నిండుగా ఉన్న హెచ్చరికలు. ఎందుకని హెచ్చరించవలసిన పరిస్థితి ఏర్పడిందంటే యాకోబు తన పత్రికలు చాలా వివరంగా రాశాడు. ఎంత వివరంగా రాశాడంటే రాశాడు. కొందరి నాలుక ప్రవర్తించే విధానం చెప్పాడు. కొందరి నాలుక వారు చేసేది ఒకటైతే మాట్లాడేది మరొకటి అవుద్ది, చెప్పేది ఒకటైతే చేసేది మరొకటి అవుద్ది. కలిగి జీవిస్తూ ఉంటారు, వేషధారులుగానే జీవిస్తూ ఉంటారు. చాలా ఇబ్బందికరమైన ఆలోచన చేస్తే మనకి నాలుగు విషయంలో ఇంత తీవ్రత ఉంటుందా అంటే, నీవు మంచి దినములు చూడగోరితే చూడండి. ఇక్కడ పేతృపత్రిలో మాత్రమే కాదు, కీర్తన గ్రంథంలో కూడా చూడండి. 34వ కీర్తనలో మేలునందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకో అన్నాడు. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటల పెదవులను కాచుకోనగా గాడ్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. నాలుకను పెదాలను కాపాడుకోవాలట. ఎలా కాపాడుకుంటాం అంటే, ఎందుకు అలా కాపాడుకోని చెప్పంటే నాలుగుకి పెదావులకి సంబంధం, నాలుగు కూడా సంబంధం. మీరు దీన్ని అనుభవించాలంటే ఇలా మాట్లాడుతున్నప్పుడు చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి నన్ను మీరు చూస్తున్నారు. నన్ను మీరు చూస్తున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు పెదాలు కదులుతున్నాయి. పెదాలకు నాలుగు అనుగుణంగా పెదాలు కదులుతున్నాయి. సమానంగా ఒకేసారి కదపడం వలన వస్తున్న ఆ స్వరం అక్షరాలుగా మీకు వినబడుతుంది. ఆ అక్షరాలే భాష కూర్చుంటే ఆ భాష మీకు అర్థమవుతుంది. ఆ భాష వచ్చిన వారు అందరికీ అర్థమవుతుంది. ఇది ఏదో మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు అని అతను అనుకుంటాడు. ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు జీవనం ప్రేమించి మంచి దినాలు చూడగోరినట్లయితే గనక చెడ్డదానిని పలుకు నీ నాలుక కపటము ఆటలో పలకకుండా లేదా చెప్పకుండా నీ పెదవులను కాచుకున్నా. నాలుగు గురించి చాలా తీవ్రమైన హెచ్చరికలు ఉన్నాయి. హెబెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కోపపడుడు గాని పాపడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదని చెప్తున్న తరుణంలో తర్వాత వచనంలో కనుక మనం చూసినప్పుడు, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియుకుడి అని చెప్పాడు. క్షేమాభివృద్ధి అనుకూల వచ్చినమే మనం పలకాలి.
సూచనలు చెప్పడం జరిగింది. హెచ్చరికలు ఇవ్వడం, మీ నాలుక అదుపులో ఉండాలన్న సంగతి కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మనం ఏంటంటే, మంచి దినాలు చూడగోరువాడు నోరును అనగా నాలుకను తన అదుపులో ఉంచుకుని అవి దేని కొరకు అనుగ్రహించబడినవు దాని కొరకు వినియోగించాలి తప్ప దేనికి పడితే దానికి వినియోగించకూడదు అంటున్న సంగతి ఇక్కడ తెలియజేస్తున్నాను. మరొక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వలన ఈ యొక్క సమస్య పెద్ద అయ్యేటటువంటి పరిస్థితి. దైవ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూసినప్పుడు, ఈ గ్రంథాన్ని బట్టి మనం జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే, ఎవరైతే మంచి దినాలు చూడాలని వారు ఆ మంచి దినాలు ఎలా సంభవిస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుందో ఆ ప్రకారం చేయడానికి సిద్ధపడతారు. కొంతమంది అయితే ఈ లోక సంబంధంగా అవి మంచి దినాలుగా వారు ఎంచి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ప్రియ సహోదరులారా, సోదరులారా, జీవమును ప్రేమించి మంచి దినాలు మనం చూడగోరిన ఎడల చెడ్డదాన్ని పలకకుండా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా పెదవులను కూడా కాపాడుకోవాలి. నాలుకను కాపాడవలసిన అవసరం ఉంది. నాలుగు ఏం చేయాలంటే చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 1వ అధ్యాయం 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే యాకోబు గారు చక్కని వివరణ ఇచ్చాడు ఈ నాలుగు గురించి. జీవమును ప్రేమించి మంచి దినాలు మనం చూడాలి. అప్పుడు చాలా కట్టుమైన దినాలు రాబోతున్న కాలానికి గాను మంచి దినాలు దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. అయితే అవి మనం పొందాలంటే అని అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు చూసినట్లయితే, జీవను ప్రేమించి మంచి దినాలు చూడాలనుకున్నవాడు తన నాలుక జాగ్రత్త కాపాడుకోవాలి. ఎందుకు చెప్తున్నాడు? నాలుక యొక్క స్వభావాన్ని యాకోబు తన ఆ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో, ఇందులో నేను ప్రధానంగా చెప్పాలనుకుంటున్న వచనం 5వ వచనం 5. అలానే నాలుక కూడా చిన్ని అవయవమైనను బహుగా అదిరిపడును. చిన్ని అవయవం బహుగా అదిరిపడదంట. బహుగా అదిరిపడునటువంటి మాటకి ఇక్కడ ఫుట్ నోట్లో రాశాడు బహుగా అతిశయపడును, అనగా నాలుక చాలా వేగంగా మాట్లాడగలుగుతుంది, అతిశయపడిపోద్దట. అతిశయపడిపోవడం మాత్రం కాదు, అదిరిపడద్దు అన్నటువంటి మాట ఇక్కడ చెప్పడం జరిగింది. మరలా చదువుతున్నాను, నాలుక కూడా నాలుక చిన్ని అవయవమైనను బహుగా అదిరిపడును అని చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్న మాట ఇంకో సంగతి ఏంటంటే, బహుగా అదిరిపడును అంటే అతిశయపడును అన్నాడు. తర్వాత వచ్చిన చూస్తే అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకును మాలిన్యము కలుగు చేయొచ్చు. సర్వ శరీరానికి కూడా మాలిన్యం కలిగేసేది ఎవరంటే ఈ నాలుకే. ఏలైనగా మనుషుని లో నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రపరచునని మార్క్స్ వార్తలో యేసుప్రభు వారు చెప్పాడే. ఈ నోట్లో నుండి బయటికి వెళ్తాయే, బయటికి వెళ్ళేవి నోట్లోని మాటలు కదా. దుర్భాష ఏది మాట్లాడద్దు అంటున్నాడు కదా. నీ సహోదరుడు వ్యర్థుడా అనద్దు అంటున్నాడు కదా. ఈ నాలుగు ద్వారానే నువ్వు ఎవరైనా దూషించినా, ఈ నాలుగు ద్వారా ఎవరైనా నువ్వు శపించినా, నాలుగు ద్వారానే ఎవరి గురించి మాట్లాడినా, అలాగూ చేసే నీ గురించి నా గురించి ఏం చెప్తున్నానంటే, ఇది
ఇది నాలుక చేసే కార్యక్రమం. ఈ నాలుక బహుగా అదిరి పడుతుందంటే సంగతిని ఇక్కడ తెలియజేయడం జరిగింది. ప్రియ సహోదరులారా, సోదరులారా, ఈ బహుగా అదిరిపడేటువంటి నాలుక పాప ప్రపంచమై సర్వ శరీరమునకు కూడా ఏం చేస్తున్నాయి అంటే సర్వ శరీరమునకును మాలిన్యము కలుగు చేయొచ్చు. ఈ నాలుగు ద్వారానే శరీర మాలిన్యం అనగా నాలుగు పలికేడిన మాటలే నాకు కీర్తి అపకీర్తి తెచ్చిపెడతాయి. నాకు మంచి పేరు చెడ్డ పేరు తేవాలన్న ఈ నాలుకే. నేను మాట్లాడే మాటలు అయితే నాకు మేలును అనుగ్రహిస్తే లేదా నాకు కీడును ఒక నాలుకను బట్టే. ఈ ప్రపంచం అంటున్నాడు, చిచ్చు పెడుతుంది అంటున్నాడు. అంటూ తర్వాత చూడండి 7-8 వచ్చిన అన్నాడు కదా, మృగ పక్షి సర్ప అంటారా, మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతీయు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అన్నాడు. సాధు చేయ నేరడు. భయంకరమైనటువంటి విస్తారమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి చేపలు కానీ లేదా విపరీతమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి పక్షులు కానీ మనుషుల మాట వింటున్నాయి, మనుషుల యొక్క అదుపులోనికి వస్తున్నాయి. అయితే నాలుగును మాత్రం ఎవరో సాధు చేయలేకపోయాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ నాలుగు క్షమించాలి, ఇంటర్నెట్ సమస్య వల్ల మాటిగా డిస్కనెక్ట్ అవుతుంది. మరి ఈ మధ్యకాలంలో జరగలేదు, ఇలా జరగడం బట్టి నేను విచారిస్తున్నాను. సరే, నాలుగు యొక్క లక్షణాలు లేదా నాలుగు యొక్క స్వభావం గురించి మనం మాట్లాడుకుంటూ, అది చిన్న అవయవం, బహుగా ఎదిరిపడుతుంది అంటే అతిశయపడుతుంది. ఇది పాప ప్రపంచమై సర్వ శరీరమును కూడా అనగా సర్వ మానవ శరీరానికి కూడా ఇది ఏం చేస్తుందంటే ఈ మానవ శరీరం అంతటి కూడా మాలిన్యం కలుగజేస్తుంది అన్నాడు. తర్వాత మాట్లాడుతూ ఇది చేయబడలేదు అన్నాడు. అనగా మృగ పక్షి రాజులు, మృగ పక్షి సర్ప జలచరములు మానవుని యొక్క అధీనంలో పెట్టబడగలిగినవి, కానీ ఈ నాలుకను సాధు చేయగలవాడు ఇంతవరకు లేడు. ఇంకేమన్నాడు చూడండి, ఈ నాలుగు గురించి మాట్లాడుతూ ఇంకేమన్నా, అది మరణకరమైన విషముతో నిండినది. 8వ వచనం. నాలుక ఏముందంట? మరణకరమైనటువంటి విషముతో నిండిపోయిందండి నాలుక. ఎంత దారుణంగా నాలుగు గురించి మాట్లాడవలసిన పరిస్థితి. మనకు గమ్యం ఏంటి? మంచి దినాలు చూడగోరుతున్నాం. నువ్వు మంచి దినాలు చూడగోరిన ఎడల చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకను, కఠినమైన మాటలు పలకకుండా నీ యొక్క పెదాలను నువ్వు కాపాడుకో అన్నాడు. నీకు మంచి దినాలు కావాలంటే ప్రస్తుతం పరిస్థితుల నుంచి విడుదల పొందాలి కనుక మంచి దినాలు కావాలని కోరుకున్నాం. దాని కొరకు మనం ప్రార్థన చేద్దాం. క్రైస్తవులుగా జీవిస్తున్న నువ్వు మంచి దినాలను అనుభవించాలంటే అనేక దినములు నువ్వు బ్రతకగోరిన ఎడల మేలు పొందొచ్చు అంటే క్షేమకరముగా అనేక దినాలు నువ్వు బ్రతకాలంటే నీ నాలుకని నీ అదుపులో పెట్టుకో. అది చిన్న అవయవం, అది బహుగా అతిశయపడుతుంది, అదిరిపడుతుంది. ఈ నాలుక చిన్నదే కానీ శరీరానికి కూడా మాలిన్యం కలిగజేస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అది మరణకరమైన విషంతో నిండింది. నాలుగుతో ద్వేషపూరితమైన మాటలు పలుకుతామే, మనుషులను విరిసేసేలాగా, మనుషులను బాధ పెట్టేలాగా, మనిషి మరలా మన వైపు చూడకూడనట్లుగా కూడా మాట్లాడిచి నాలుగుతో.
ఈ నాలుగుతో ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో నీవు నీ స్నేహితులను నీ హితులైన ప్రతి ఒక్కరిని పోగొట్టుకుంటావు. నువ్వు సమాధానకరమైన జీవితాన్ని నువ్వు జీవించలేవు. ఎందుకని? నీ నాలుక చెడ్డదాన్ని పలుకుతుంది, కపటమైన పాటలు పలుకుతుంది కనుక. తర్వాత చెప్తున్నాడు చూడండి, 11వ వచనం ఇదే పేతురు పత్రిక 3:11. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను అంటాడు. మేలు చేయాలి అనగా నువ్వు కీడు నుండి తొలగాలి. ఈ నాలుకను దేనికి వాడాలో దానికి వాడాలి, ఎలా వాడాలో అలా వాడాలి. ఇక్కడ వేషధారణ అనేటువంటి మాట ఒకటి ప్రస్తావనకు వచ్చి ఆశ్చర్యం కలిగింది. ఈ వేషధారణ ఆలోచన ఎలా ప్రస్తావనకు వచ్చిందో. ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు చూడండి, యాకోబు పత్రికలో అన్నాడు కదా, యాకోబు పత్రిక 8వ వచనంలో ఈ నాలుగు యొక్క చెప్పిన తర్వాత, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను శపింతుము. దేవుని స్తుతించడానికి వాడే ఎవరైనా దూషించడానికి వాడే నాలుగు కూడా ఇదే. ఇంకేమన్నాడు? ఒక నుండి ఆశీర్వచనమును, ఆ ఒక్క నోటి నుండి శాపవచనమును వస్తుంది. అంటే దేవుని స్తుతించే నాలుగుతోనే సహోదరులను ద్వేషిస్తున్నాం, దీవించే నాలుగుతోనే మనుషుల్ని శపిస్తున్నాం. దాన్ని వేషధారణ అన్నాడు. ఎలాగా? కింద చెప్తున్నాడు చూడండి, నీటి బొగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరునా. ప్రశ్నలోనే సమాధానం మరియు గొప్ప రీజనింగ్ ఉంది. ఇక్కడ చర్చ ఉంది. ఒక జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా అంటే సమాధానం ఏంటి? ఊరవ కదా. అనగా ఒకే వ్యక్తి ఒకనాడు ఒకలాగా మరొక నాడు మరొకలాగా ఉండకూడదు. ఒకనాడు ఒకలాగా మరొకనాడు మరొకలాగా ఉన్నాడంటే అతను వేషధారణ. ఒకే నీటి తీయని నీరు చేదు నీరు ఎలా ఊరవో ఒకే వ్యక్తి ఒకనాడు మరొకనాడు ఒకలాగా ఆ వేషాన్ని ధరించకూడదు. అలా వేషాన్ని ధరించడానికి మనిషికి ఉపయోగపడేది ఏంటంటే నాలుక. అప్పుడే దేవుడిని దీవిస్తాం, లేదా దేవుడిని కనపరుస్తాం, వెంటనే సహోదరుని ద్వేషిస్తాం. మరి నీ సహోదరుడు ఎవరు? దేవుని పోలిక నీవు పుట్టావా? దేవుని పోలిక పుట్టినవాడు అతను కూడా కదా. దేవుని మాత్రం స్తుతిస్తాం, దేవుని పోలిక పుట్టినవాడు మాత్రం ద్వేషిస్తాం. దేవుని పోలిక పుట్టినటువంటి మనిషిని మనం దీవిస్తాం, దేవుని పోలికగా పుట్టిన వ్యక్తిని శపిస్తాం. ఇదే నాలుక. అలా చేస్తున్నప్పుడు నువ్వు వేషధారణ కలిగి ఉంటావు. నీవు వేషధారణ కలిగి ఉంటే జీవాన్ని ప్రేమించిన వాడు అవ్వవు. నీవు మంచి దినాలు చూడలేవు. ఒక వ్యక్తి మంచి దినాలు చూడాలంటే అతడు జీవాన్ని ప్రేమించిన వాడు ఉండాలి. అనగా ఎదుటివారి యొక్క క్షేమాన్ని మాత్రమే కాదు, నీవు అనేక దినాలు క్షేమంగా బ్రతకాలని నువ్వు ఆశ కలిగిన వాడుగా ఉండాలి, అపేక్ష కలిగిన ఉండాలి. ఆ అపేక్ష కలిగిన నీవుకు చేయబడుతున్న సూచన ఏంటంటే, చెడ్డదాన్ని పలకకుండా నీ యొక్క నాలుక, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను నువ్వు కాపాడుకో. నాలుక అగ్ని. ఎంత చిన్న అగ్ని ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. అమెరికా దేశంలో తరచుగా ఈ కాలిఫోర్నియా, ఆరిజోనా ప్రాంతాల్లో ఎంత చిన్న నిప్పు, నాలుక అటువంటి అగ్ని తగలబెట్టేస్తుంది. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ నాలుక నువ్వు అదుపు చేసుకోవాలి. చెడ్డదాన్ని పలకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను
ఈ మాటలు వింటున్న మన అందరం కూడా మంచి దినాల కొరకు, అంటే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలి. అలా చేయడానికి దేవుడు మనందరికీ సహకరించిన కాక క్షమించాలి. మరి ఇంటర్నెట్ సమస్య, తద్వారా మరి ఎక్కువ డిస్కనెక్షన్స్ అవుతుంది. సరే, ఏదేమైనప్పుడు కూడా దేవుని చిత్తం అయితే మరొకసారి మనందరం కూడా కలిసి ఈ యొక్క మాటల గురించి మనం మరోసారి చర్చించుకుందాం. ఒక విషయం మొత్తం మర్చిపోకండి, మంచి దినాలు మనం అనుభవించాలనంటే మనం కలిగి ఉన్నటువంటి సకల విధమైనటువంటి ద్వారా దినాలను మనకు సంభవించవు. అలాంటి ఉద్దేశంతో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఎవరితోనో పోల్చుకుని మరి మనకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అంత మేరకు ఉంది, ఇంత మేరకు ఉంది, లేదు ఇన్ని గదులుండి అన్ని గదులుండి, అలా పెయింట్ వేయించుకుని, ఇలా పెయింట్ వేయించుకుని, ఇలా అలంకరించుకుని, అలా అలంకరించుకుని అని చెప్పుకుంటాం. అలా ఆ సౌకర్యవంతమైనటువంటి జీవితమే మంచి దినాలని అనుకుంటాం. అలా చెప్పట్లేదు. మంచి దినాలంటే నీవు నెమ్మదిగా సుఖంగా నువ్వు బ్రతుకుతూ అనేక దినాలు బ్రతకాలంటే నీకు కావాల్సింది ఆస్తి సంపదలు, ఈలోకి సంబంధించినటువంటి సౌకర్యాలు కాదు. నీ నాలుక నీ అదుపులో ఉంటే, నీ పెదవులు నీ అదుపులో ఉంటే నువ్వు మంచి దినాలు చూడగలుగుతావు. అనేక దినాలు మేలు అనుభవిస్తూ నువ్వు బ్రతకగలుగుతావు. అలాగ నువ్వు బ్రతకడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. శ్రద్ధగా ఉన్న మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకుందాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధురాని ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి ఆస్వాదించి అనుగ్రహించిన ఈ దినములో, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్య భాగం నుండి కొన్ని సంగతులు మేము నేర్చుకోవటం మీరు కృప చూపించారు. ఆయన జీవమును ప్రేమించి అనగా అనేక దినాలు మేము బ్రతకాలని ఆశపడి ఎదురు చూస్తూ అవి మేము పొందాలనుకున్నట్లయితే ఇదిగో చెడ్డ మాటను పలకకుండా నీ యొక్క మా యొక్క నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మా యొక్క పెదవులను కాపాడుకోవాలని మీరు సెలవిచ్చారు. ఈ మాటలు బట్టి తండ్రి, మమ్మల్ని మేము మా నాలుకను మా అదుపులో ఉంచుకుని మేము ప్రవర్తించినట్లయితే అనేకమైన మంచి దినాలు చూడగలుగుతామన్నటువంటి సంగతిని మేము చర్చించుకున్నాం. అవునాయన, నాలుక అతి చిన్న అవయవము. అతి చిన్నదైనప్పుడు కూడా అది అతిగా అతిశయపడుతుంది. ఆయన అతిశయపడుతుంది, అదిరి పడుతుంది. అది కలిగించే మాలిన్యము ఆ శరీరానికి అంటుకుంటుంది. అది చిన్న అగ్ని లాంటిది. అది ఎంతో విషంతో నిండింది. అదే నాలుగుతో నిన్ను స్తుతిస్తాం, అదే నాలుగుతో ఇతరులను ద్వేషిస్తాం. ఒకే నాలుగుతో నీకు మేము దీవెన వచ్చిన పలుకుతాం, ఒకే నాలుగుతో శాపం వచ్చిన పలుకుతాం. అయితే తండ్రి, అది వేషధారణ. ఒకే మా తండ్రి పేతురు సెలవిచ్చినట్టుగా, ఇదిగో యాకోబు సెలవిచ్చినట్టుగా, ఒకే జలధార నుండి తీయని నీళ్లు, అలాగనే చేదు నీరు ఎలాగైతే రాదో, అలాగే ఒకే నాలుగు నుండి మంచి మాట చెడ్డ మాట వస్తే వేషధారణ అటువంటి సంగతి మేము నేర్చుకున్నాం. అలాంటి వేషధారులుగా మేము ఉండకుండా జీవమును ప్రేమించి అందరి పెంచి దీవించి రాత్రికాల సమయంలో ఇచ్చి ఉదయకాల సమయంలో తిరిగి లేచి నూతన దినాన్ని మేము చూడగలటకు సహాయం చేయమని నీకే ఘనత మహిమ ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.